శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రైట్. ఇప్పుడు ఈ క్రైస్తవులకి మేరీ అనే ఆవిడ కూడా దేవతేనా? కానే కాదు. ఆవిడ దేవత కాదు. మేరీ దేవుడి దేవత ఎందుకు అవుతుంది? ఓకే. మీలాంటి నాలాంటి మనిషి తను మనిషి ఓకే మనిషి ఆ మేరీని యోసేపుని వీళ్ళని ఆర్సియం వాళ్ళు, యోసేపు అంటే తన భర్త. అవును భర్త అంతే కదా? భర్త వీళ్ళని ఆర్సియం వాళ్ళు దేవుళ్ళుగా చేసుకున్నారు, లేదా దేవుడికి మానవుడికి మధ్యవర్తులుగా చేసుకున్నారు. అందుకని వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం. మనిషికి దేవుడి స్థానాన్ని ఇవ్వడం, మనిషికి దేవుడికి మధ్యవర్తి స్థానాన్ని ఇవ్వడం, ఇది విగ్రహారాధన, ఇది మూఢత్వం అనేటట్టుగా వచ్చారు కదా యేసు ప్రభు. ప్రసన్న గారు, మీకు నేను గర్భం నుంచి వచ్చారా మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్తాను. ప్రసన్న గారు, మీకు నేను ఒక అరటి పండు ఇస్తాను. మీరు అందులో ఏ పాటు తింటారు? అరటి పండుని మధ్యలో ఉన్న అరటి పండు, ఆ గుజ్జుని తింటారు, పల్పు తింటారు. మరి తొక్కను ఏం చేస్తారు? తొక్కను తీసి డస్ట్బిన్ లో వేస్తారు. ఆ తొక్క లేకుండా గుజ్జు ఎలా వచ్చింది? ఏ తొక్క లేకుండా? ఆ తొక్క లేకుండా, ఆ పైన తొడిమ లేకుండా, ఈ తొక్క లేకుండా లోపల గుజ్జు ఫామ్ అవుతుందా? అది దాని నేచర్, అది ఫామ్ అవ్వటమే అలా ఫామ్. రైట్. ఆ తొక్క లేకుండా, తొడిమ లేకుండా గుజ్జు రాలేదని తొక్కను తినడం అవివేకం. అంతే కదా కదా. ఆ గుజ్జు మనకు కావాల్సినటువంటి పదార్థం. గుజ్జు తిని తొక్కను పడేయడం మంచిది, మానవ లక్షణం. లేదు రెండు కలిపి తింటున్నాం అంటే పశువు కిందకు వస్తాం. అలాగే యేసు ప్రభు ఇది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేద్దరు. మీరు చేసిన కంపారిజన్, ఒక తల్లి నుంచి వచ్చిన గర్భం, అరటికాయ తొక్క రెండు ఒకటేనండి? శభాష్, మంచి ప్రశ్న అడిగారు, దీనికి సమాధానం చెప్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గర్భం ద్వారా రావాలి. ఒక వ్యక్తి లోకం నుంచి వెళ్ళాలంటే చావు ద్వారా వెళ్ళాలి, ఒక వ్యక్తి లోకానికి రావాలంటే గర్భం ద్వారా రావాలి. అలా ఆయన గర్భం ద్వారా రావాలంటే కన్య మరియ గర్భాన్ని ఉపయోగించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆవిడ్ని ఉపయోగించుకున్నారా? గర్భాన్ని ఉపయోగించుకొని వచ్చాడు. మర్యాద ఇవ్వరు. చెప్తాను వినండి. ఆవిడకి ఎంతవరకు మర్యాద ఇస్తాము అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆవిడ ద్వారా వచ్చాడు అనేంత ఇంపార్టెన్స్ ఇస్తాం, అంతకు మించి ఇవ్వము. అయితే మీరు ఏమన్నారు అంటే, ఈ తల్లికి తొక్కకి ఒకే ఇంపార్టెన్స్ ఇస్తారా, ఎలా పోల్చారు చూడండి. మీరు అన్నారు కదా, ఎందుకు ఇంత కఠినంగా, ఇంత పరుషంగా, ప్రొవోక్ చేసేట్టుగా పోల్చాల్సి వచ్చిందంటే, వాళ్ళు కూడా మమ్మల్ని ప్రొవోక్ చేస్తున్నారు. యేసు ప్రభువును వదిలిపెట్టి, బైబిల్లో ఉన్న దేవుని వదిలిపెట్టి, దేవుడు స్థానాన్ని ఒక స్త్రీకి ఇచ్చి, ఒక మనిషికి ఇచ్చి విగ్రహారాధన చేస్తూ, బయట వాళ్ళు ప్రశ్నించడానికి, బయట వాళ్ళు వేలెత్తి చూపించడానికి, మీరు కూడా విగ్రహారాధన చేస్తున్నారు కదా అనేటట్టుగా వీళ్ళు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఆర్సియం వాళ్ళు, సో మీరు దేవుణ్ణి వెక్కిరిస్తున్నారు, బైబిల్ లేఖన అధికారాన్ని వెక్కిరిస్తున్నారు. సో నేను కూడా పోలిక అదే తీసుకున్నాను, తొక్కతో పోల్చాను. ఎందుకు పోల్చాను అంటే, తొక్కేం చెడ్డది కాదు, తొక్క లేకుండా గుజ్జు రాలే. అలాగే మరియమ్మ లేకుండా ప్రభువుని యేసుక్రీస్తు, నేను మరియమ్మను తొక్కతో పోల్చలే, మీరు చేస్తున్న వ్యవస్థని తొక్కతో పోల్చాను. యేసు ప్రభుకు జన్మనిచ్చిన మరియమ్మను తొక్కతో పోల్చలా, నేను ఆవిడ్ని దేవతగా చేసి బొమ్మలు పెట్టుకున్నారే, ఈ బొమ్మలను తొక్కతో పోలుస్తున్నాను. మీకు అర్థమవుతుందా? ఈ అబ్యూజ్ని నేను ప్రొవోక్ చేస్తున్నాను, ఈ అబ్యూజ్ని మానండి చెప్తాను. ఎందుకు చెప్తున్నాను? మీరు మమ్మల్ని వెక్కిరిస్తున్నారు. ఎలా? లేఖన అధికారాన్ని, బైబిల్ ఏం చెప్పబడిందో దాన్ని మీరు వెక్కిరిస్తున్నప్పుడు మీకు నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. ఆర్సియం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. బైబిల్లో విగ్రహారాధన వద్దు అంటే, మీరు మరియమ్మ బొమ్మల్ని, యేసు బొమ్మల్ని, లేకపోతే పౌలు బొమ్మల్ని, యోసేపు బొమ్మల్ని పెట్టి అసలు బయట వాళ్ళు అనడానికి ఒక హేతు అయ్యారు, మీరు కారణమయ్యారు మీరు. కాబట్టి నేను మిమ్మల్ని తొక్కతో, మీరు పెట్టిన సిద్ధాంతాలు, మీరు పెట్టిన సంప్రదాయాలు, మీరు పెట్టినటువంటి వ్యవస్థల్ని తొక్కతో పోలుస్తున్నాను. నేను మరియమ్మను ఒరిజినల్గా మరియమ్మను తొక్కతో పోల్చట్లేదు, నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే యేసు ప్రభు ఆవిడ ద్వారా వచ్చాడు. నేను ప్రొవోక్ చేస్తుంది ఎవరిని? మరియమ్మ బొమ్మల్ని. కాబట్టి వచ్చిన కంక్లూజన్ ఇస్తాను. యేసు ప్రభు రావడానికి వాడబడినటువంటి గర్భాన్ని మేము గర్భంగానే చూస్తాం, దేవతగా చూడం. ఆ మరియమ్మను దేవతగా చూడం, మనిషిగానే చూస్తాం. అదే మనిషి గర్భం ద్వారా వచ్చారు, ఆవిడ దేవత కాదు, యేసు ప్రభు దేవుడు. నేను ఒక హైందవ్యంలో ఉన్నాను, అవును, హిందువుగా కొనసాగుతున్నాను, అవును. నేను ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈ హత్యలు ఇవేమీ చేయలేదు, అవును, ఓకే, ఇంకొకటి చేయలేదు. నా ప్రకారము నాకు ప్యూర్ ఇంటెన్షన్ తో నేను ఒక మనిషికి సహాయం చేశాను, ఇది కౌంట్ లోకి రాదు.
ఓకే, ఆహా, ఇది కౌంట్ లోకి వస్తుందా రాదా చెప్పండి. చెబుతాను. నేను వెనక మళ్ళీ ఇట్లాంటి హత్యలో లేకపోతే ఇంకొకటి చేయలా, జన్మతహా పాపిని అనుకుందాం. ఓకే, ఓకే, అయితే మీ మటుకు మీరు కొన్ని మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 10 మంచి పనులు చేశాను సార్. అవును, ఒక 20 మంచి పనులు చేశాను. ఓకే, కానీ ఈ దేవుడిని నమ్మలేదు. ఓకే, ఈ 10 మంచి పనులకి సంబంధించి కానీ ఫలితం నాకేం ఉండదా? వెరీ గుడ్, మంచి పని. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి అని ఒక వ్యక్తి ఉంటాడు. కొర్నేలియస్ అని ఇంగ్లీష్లో అంటారు. రైట్. ఆయన ఒక శతాధిపతి, అంటే 100 మంది సైనికులకి హెడ్, రోమన్ సెంచురియన్, ఆయన శతాధిపతి. ఆయనకు దేవుడు తెలియదు. ఆయన రోమేయుడు, అంటే విగ్రహారం చేసే వ్యక్తి. అయితే ఆ వ్యక్తి గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి దాన ధర్మాలు చేసేవాడు అని రాయబడింది. ప్యూర్ ఇంటెన్షన్తో దాన ధర్మాలు చేసేవాడు, సత్కార్యాలు చేసేవాడు. బట్ విగ్రహారాధికుడు, దేవుడు తెలియదు. కానీ మనిషి అంటే పాపే. అయితే ఆ వ్యక్తి చేసినటువంటి దాన ధర్మాలు దేవుని సన్నిధికి వెళ్ళాయంట, ఆ మంచి పనులు దేవుని సన్నిధికి వెళ్ళాయంట. తత్ఫలితంగా దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి అపోస్తలుడైన పేతురుని పంపించాడు. ఆయన దగ్గరికి దేవదూతను పంపించి, నీ వెళ్ళి పలానా ప్రాంతంలో పేతురున్నాడు పిలిపించుకొని చెప్పి, అక్కడ పేతురికి చెప్పి పేతురుని పంపించి, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆ వ్యక్తికి చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు ఆ వ్యక్తికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. అంటే మనం చేస్తున్నట్టు మంచి పనులు ప్యూర్ ఇంటెన్షన్తో అవి ఏం తెలియజేస్తాయంటే, నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నాను, నేను మంచిగా ఉండాలనుకుంటున్నాను, అందరిలాగా ఉండాలనుకోవట్లేదు, నేను దేవుని ప్రసన్నతని సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అనేది నాకు ఉందని తెలియజేస్తుంది. అది ఇవి పక్కన వాళ్ళు తెలియకపోయినా సరే ఆ దేవుడికి తెలుసు కదా, నన్ను తయారు చేసిన దేవుడికి తెలుసు కదా. సో ఆయన ఏం చేస్తాడంటే అసలైన మంచిని మన దగ్గర తీసుకొని వస్తాడు. అది ప్రభువైన యేసుక్రీస్తు సిలువ. నేను 10 మంది దాన ధర్మాలు చేయడాన్ని బట్టి నేను మంచోడిని కాదు, అయితే నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాననే దాన్ని తెలియజేస్తుంది. ఇకపోతే నాలో ఇంకా మానవత్వపు లక్షణాలు అక్కడక్కడ మిగిలి ఉన్నాయనేటువంటి రుజువునిస్తుంది. అది అదే సార్, ఇప్పుడు అవి ఏం చేస్తాయంటే మనల్ని సువార్త దగ్గర తీసుకుని వచ్చేదానికి అవకాశం ఇస్తాయి. మనం ఎంత మాట్లాడినా పాయింట్ ఏంటంటే, మనం ఎన్ని కర్మలు చేసినా ఏం చేసినా యేసు ప్రభువుని నమ్ముకుంటేనే రక్షణ ఉంటుంది అనేది ఫైనల్ అల్టిమేట్ పాయింట్. అల్టిమేట్ రక్షణ అదమ్మా. అయితే మీరు చేసే ప్రతి మంచి పని కౌంటే, మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి ఆలోచన కూడా కౌంటే. అది ఎప్పుడు సార్, మళ్ళీ బాప్తిజం తీసుకోనో లేకపోతే రక్షణ కల్పించబడినప్పుడే కౌంట్ కదా, లేదంటే అదర్వైజ్ మళ్ళీ నరకమే కదా. ఓకే, ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు, ఇది అర్థం కావడానికి చెప్తాను. పుణ్యం అనే పదం ఎందుకు వచ్చిందంటే, నేను పాపిననే అది అంతర్లీనంగా ఉంది కాబట్టి నేను పుణ్యాన్ని సంపాదించుకోవాలి అనేది వచ్చింది. ఇప్పుడు పుణ్యాన్ని సంపాదించుకోవడానికి 10 మందికి నేను భోజనం పెడుతున్నా. ఇలా 10 మందికి భోజనం పెట్టడం ద్వారా నాకు పుణ్యం వచ్చింది, అది నా పాపాన్ని కొట్టివేస్తుందనే నిర్ధారణ నాకు ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే నాకు నా పాపపు లక్షణాలు కానీ పాపపు ఇవి కానీ ఒక దారలాగా, ఒక స్ప్రింగ్ లాగా, ఓటలాగా వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. భోజనం చేస్తున్న వ్యక్తి అన్న జానపాలు దేవుడు అని అనొచ్చు కాక, కానీ నాకు వస్తున్న ఆలోచనలు కానీ నేను చేస్తున్న పనులు కానీ, అరే నేను ఎక్కడ మంచివాడిని అనేది నాకు ఒప్పింపజేస్తూ ఉంటాయి. పుణ్యం అనేది వచ్చిందంటే అంతర్లీనంగా పాపం అనేటువంటి స్పృహ ఉంది. ఇలాంటి వ్యక్తి దగ్గరికి నీవు చేసిన పాపాలు ప్రభువైన యేసుక్రీస్తులో క్షమించబడతాయంటే, ఎగ్జాక్ట్గా నేను దీనికోసం కదా నేను చూస్తున్నది, అంటే నేను చేయడాన్ని బట్టి నేను మంచోని అనే నిర్ధారణ రాలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు, ఇందులో నా భ్రష్టత్వం ఉంది, నాకు ఉచితమైన క్షమాపణ ఉంది, ఆ భ్రష్టత్వాన్ని తీసివేయడం ద్వారా నాకు క్షమాపణ ఉంది, ఇదే కదా నేను కోరుకుంటున్నది అనేది అతి త్వరగా నాకు అర్థమవుతుంది సువార్త అనేది.